బ్రాహ్మణులకు శుభవార్త. హిందూ ప్రైజ్ సర్వీసెస్ ఇన్ USA. విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866615399. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, శ్రావణ శుక్లపక్ష త్రయోదశి కూడా శనివారం వచ్చింది. బహుళపక్ష త్రయోదశి కూడా శనివారం వస్తుంది. బ్యూటిఫుల్ అసలు. రావణ మాసం బంపర్ ఆఫర్స్ అన్ని ఇచ్చి పంపించాడు. మామూలుగా కాదు. అటు పౌర్ణములేమో పౌర్ణమి అమావాస్యలు మండే, త్రయోదశులు సాటర్డే, సప్తములు సండే, భాను సప్తమి. ఆ రెండు సప్తములు కూడా బహుళపక్షం శుక్లపక్షం రెండు వచ్చాయి. అసలు సో బ్యూటిఫుల్. అసలు చదువుతూ తెలుసుకుంటూ ఉంటే ఎంత దయాళువుగా ఉన్నాడు ఈశ్వరుడు మన కోసం. అరే బాబు, వినియోగించుకోండిరా బాబు, మీరు చెయ్యండి, మీరు చేస్తేనే కదా వస్తుంది రిజల్ట్ అనేది. చేయకుండా ఎలా వచ్చేస్తుంది? జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తేనే కదా మజలు వచ్చేది, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? రైట్ అక్క. మరి త్రయోదశి, శని త్రయోదశి, అందున ఇది ఇంకా స్పెషల్ గా పుష్యమి నక్షత్రంతో కూడి వస్తోంది. అంతా శని భగవానుడికి సంబంధించి. మరి అక్క ఎట్లా డెఫినెట్ గా ఈ రకరకాల ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఈ పవిత్రమైనటువంటి రోజుని ఎలా వినియోగించుకోవాలి? తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకనంటే చాలా మంది విపరీతమైన బాధలు పడుతున్నాం మేము అని చెప్తుంటారు. ఏ పని చేసినా కూడా కలిసి రావడం లేదండి, లేదు అంటే గనక మా జీవితమే ఇంత అని మేము డిసైడ్ అయిపోయాము, ఇక మేమేమి ముందుకు వెళ్ళదలుచుకోలేదు, భగవంతుడు ఎలా నడిపిస్తే అలా అని అనుకున్నా కూడా బాధ అయితే ఉంటుంది కదా మనసులో విపరీతంగా. పిల్లలు ఎదిగి రాకపోవడం, పిల్లలు అసలు ఎదిగిన వాళ్ళే పాపం చేద్దాం జాబ్ అంటే కూడా వాళ్ళకి జాబ్స్ రాకుండా ఉండడం, పెళ్ళిళ్ళు అవ్వకుండా ఉండడం, ఇవన్నీ ఏంటి అంటే పూర్వజన్మ సుకృతం అని చెప్పు. లేకపోతే ఇంటిల్లి పాదకి ఒకటే నక్షత్రం అయిందనుకో, తల్లి కొడుకుది ఒకటే నక్షత్రం అయిందనుకో, ఒకవేళ ఏళ్ళనాటి సరే ఇద్దరికి నడుస్తుంది కదా, అప్పుడు ఆ బాధలు కూడా ఇద్దరు పడాల్సి వస్తుంది, అవునా కదా? ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అనుకుంటే గనక ఇలాంటి మంచి రోజులు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం ఉపయోగించుకోవాలి. అయితే కూర్చొని పూజ చేయడమే దానికి పరిష్కారం అనంటే, కూర్చుని పూజ చేయడము చాలా మనం కొంచెం టైం తీసుకొని ఎలా అయినా సరే చేసుకోవాలి అని కూర్చుని చేసుకుంటే గనక అది చాలా మనకి పూల దారి వేసే పరిష్కారం అని చెప్పచ్చు, మనం మార్గదర్శనం అని చెప్పచ్చు అనమాట. అలా మేము కూర్చోలేమండి, వాళ్ళ ఇంట్లో ఉండే పరిస్థితి కాదండి మాది, మేము ఇంట్లో ఉంటే మాకు గొడవలు అవుతున్నాయి, లేకపోతే గనక ఇలాంటిది ఏమైనా చెయ్యాలి అనుకున్నప్పుడు నెక్స్ట్ డేనే మాకు ఆటంకం వచ్చేస్తుంది అని గనక మీరు అలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే గనక ఈ శనివారం పుష్యమి నక్షత్రం రోజు మీరు శని భగవానుడికి ముందే దండం పెట్టుకోండి. ఏమని, నాయన రేపు మేము చేయాలనుకుంటున్నాము, ఈ పని సక్రమంగా మనస్ఫూర్తిగా చేసే బాధ్యత నీదే నాయన, నీ భుజస్కంధాల మీదే మోపేస్తున్నావు ఆ భారం అంతా కూడా అని చెప్పి ఆయనకి దండం పెట్టుకోండి. అప్పటి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది మంచి పీరియడ్ అని. ఎందుకనంటే శని భగవానుడికి పూజ చేయడము అనేది చాలా ఇష్టం. భగవంతుడి విషయంలో డిసిప్లైన్డ్గా ఉండడం, శ్రద్ధ వహించడం అనేది చాలా ఇష్టం అనమాట. కాబట్టి ఆయనకు దండం పెట్టుకొని చేయండి. ఆ రోజు తప్పకుండా స్వామికి తైలాభిషేకం చేయించండి. విధి విధానంగా మీరు ఏమైనా బ్రాహ్మణ్ణి పెట్టుకొని పూజ చేసుకుంటే నవగ్రహాల దగ్గర చాలా మంచిది. అలా మాకు దొరకట్లేదండి, చాలా బిజీగా ఉన్నారట, మేము వెళ్ళేటప్పటికే చాలా బిజీ ఉన్నాము అని చెప్పి గనక మీకంటే గనక అలా చేయించుకునే స్తోమత కూడా మాకు లేదు అనుకుంటే గనక నల్ల నువ్వుల నూనె, గానుగ నూనె తప్పకుండా సేకరించండి ముందు రోజే. శుక్రవారం కొనొచ్చా? శుక్రవారం నాటి తీసుకోవచ్చు. నూనె కొనుక్కోవచ్చా? తప్పులేదు. నల్ల నువ్వుల నూనె పూజ కోసం కొనుక్కుంటున్నాం మనం. ఓకే, ఇంకేం ఆలోచించకండి, తీసుకొని పెట్టుకోండి. అలాగే మీరు కొంచెం మంచి బట్ట, నల్లది మీకు ఈ మనకి శబరి స్వాములు, అయ్యప్ప స్వాములు వేసుకునేవి పైన కండువా ఉంటుంది చూడండి, అది కొనండి స్వామివారి. రిబ్బన్ ముక్కలు కాదు, రిబ్బన్ ముక్క, ఫాలు అంటారు కొంతమంది. ఇవ్వలే ఫాల్ అయిన బొమ్మకి సరిపోతుంది. రిబ్బన్ ముక్క చూసానక్క నేను. అవునవును మా బాబోయ్. అలా వద్దు. చక్కగా కండువ కొని మీరు ఏం చేస్తారు అనంటే చక్కగా మడత పెట్టి అక్కడ పెట్టండి. ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు తీసుకుంటారు.
దానము అనేసరికి ఎవరికి కూడా ఇష్టం ఉండకపోవచ్చు. అయ్యో! భయం, మనం ఏ బాధలు వస్తాయో అని చెప్పి భయపడి ఉండవచ్చు. కానీ ఎప్పుడైనా ఎవరికైనా దానం మీరు ఇస్తున్నారు అని అంటే గనక రూ. 11, రూ. 51, 101 మీ శక్త్యానుసారం పెట్టి ఇవ్వాలి. అవును. దానం ఎప్పుడు ఉత్తిగా ఇచ్చేయకూడదు. చాలా మంది మనసుల్లో ఏముంటుంది అని అంటే దానం ఇస్తున్నాంగా, అది వాళ్ళకు ఉపయోగపడేదే కదా, ఫ్రీగానే వస్తుంది కదా అని అనుకుంటారు. అది పొరపాటు. దానం తీసుకోవడం కూడా ఒక విద్యుక్త ధర్మం. ఉమ్. ఆ విద్యుక్త ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నప్పుడు అది మనం ఫ్రీగా మనం వాళ్ళ సర్వీస్ తీసుకోకుండా ఉండడం అనేది మన ధర్మం. అంతే. కాబట్టి తప్పకుండా 51 101 ఎంతో అంత మీరు ఇచ్చి దానం ఇవ్వండి. బ్రాహ్మణుడికి ఇస్తే కనుక తప్పకుండా అది చేయండి. లేదండి మేము అట్లా అనుకోలేదు అనుకుంటే గనక అది మడత పెట్టి చక్కగా దాని నిండా నూనె అవ్వకుండా ఉండేటట్టు స్వామికి ఇట్లా చూపించి పక్కకు పెట్టండి. ఉమ్. అయితే ఈసారి మీరు చేయాల్సిన పని ఏంటంటే నల్ల నువ్వుల దీపం. ఉమ్. చాలా బాగా కలిసొస్తుంది. నాకు ఏలినాటి శని ఉన్నప్పుడు కూడా నేను ఇదే చేశాను. నల్ల నువ్వుల దీపం ఎలా పెడతాము అని అంటే గనక ఇప్పుడు మీకు చిన్న బట్ట అవసరం. ఉమ్. ఫాల్ కొనుక్కోండి ఇప్పుడు. దీనికి అవసరం. ఓకే. ఫాల్ చక్కగా కొనుక్కొని ఇంట్లో పెట్టుకోండి. శనిత్రయోదశి వచ్చినప్పుడల్లా నేను ఇది చేస్తాను అని చెప్పి దండం పెట్టుకోండి. చక్కగా నల్ల క్లాత్ తీసుకొని ఫాల్ తీసుకుంటారు కదా, అది చక్కగా కట్ చేసేసేయండి. లేదా విడిగా ఎక్కడైనా మీకు బ్లాక్ బ్లౌజ్ పీస్లు ఇంట్లో ఉన్నాయి, కొత్తవి వాడనివి ఎక్కడ అనంటే తీసుకోండి. చక్కగా అది కట్ చేసేసి దాంట్లో నల్ల నువ్వులు వేసేసి అది మూట కట్టేస్తే ఇలా ముడి వేస్తే 2 ఒత్తుల్లాగా వస్తాయి. చక్కగా ప్రమిదలో అది పెట్టి నల్ల నువ్వుల నూనె దానిలో పోసి దీపం పెట్టండి. చాలా మంచిది. మీకు శని భగవానుడు ఎంత ప్రీతి చెందుతాడంటే అంత ప్రీతి చెందుతాడు. అలాగే స్వామికి 19 ప్రదక్షిణాలు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. స్పీడ్గా పరిగెత్తేసుకుంటూ సౌండ్ అవుతూ ఉంటుంది. కొంతమంది నడుస్తూ ఉంటే, మగవాళ్ళు నడుస్తూ ఉంటే ప్యాంట్ సౌండ్ అవుతుంటుంది. అలా సౌండ్ చేయకూడదు. స్వామివారికి చాలా నెమ్మదిగా నడుస్తూ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఇది చదువుకుంటూ గనక మీరు ప్రదక్షిణం చేస్తే చాలా మంచిది. మరి స్వామివారి ముందు బ్రాహ్మడు పూజ చేసేసిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే దశరథ కృత శని స్తోత్రం చాలా మహిమాన్వితమైనది. తప్పకుండా అది చదువుకోండి. చాలా చిన్నగా ఉంటుంది. తప్పకుండా అది చదువుకోండి. ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తే చాలా మంచిది. అలాగే మరి మీరు ఇవ్వవలసిన దానాల్లో గనక మీకు ఇంకా ఏది ఇస్తే చాలా మంచిది అంటే గనక ఉప్పుని దానం చేస్తే చాలా మంచిది. తీసుకోరు కదా. ఆడబెట్టండి అంటారు కదా. అక్కడ పెట్టండి అని అంటే ఎక్కడైతే నిత్యాన్నదానం జరిగే వంటశాలలు ఉంటాయో అక్కడ పెట్టరండి. ఏమండి వంటశాల ఎక్కడుందండి అని అడగండి. ఎందుకంటే ఉప్పుని ఇవ్వాలనుకుంటున్నాం మేము. వెళ్ళి చక్కగా అక్కడ ఉందండి అని చెప్తారు. ఎవరు వద్దని చెప్పరు. ఎందుకంటే ప్రతి క్షణం ఏదో ఒకటి వంటశాలకు వస్తూనే ఉంటుంది. అది తీసి దాయడమే వాళ్ళ పని కదా. ఎక్కడైతే మీకు నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుందో అక్కడ. లేదు అంటే గనక మీకు ఎక్కడైనా వేద పాఠశాల ఉంది, వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు తీసుకుంటారు చక్కగా. ఉప్పుని వాడండి పిల్లలకు వంటలో అని చెప్తే తీసుకుంటారు. మరి ఒక ప్యాకెట్ కాకుండా 2 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు మీరు దయచేసి ఈ దాన్ని ఏమంటారు, చాలా అయోడైజ్డ్, ఎంత తెల్లగా ఉంటే ఉప్పు అంత మంచిది అనుకుని మనం తీసుకుంటాం అనమాట. అయోడైజ్డ్ మాత్రం ఇవ్వకండి. మీకు కుదిరితే గనక రాళ్ళుప్పు, చక్కగా రాళ్ళుప్పు ఇవ్వండి. చాలా మంచిది. వాళ్ళకి పిల్లలకి కూడా మంచిది, వాళ్ళకి ఆరోగ్యం అనమాట. మీకు ఇంకా ఆర్గానిక్ ఏమైనా దొరుకుతుంది, ఉప్పు కొంచెం కాస్ట్ అయినా పర్వాలేదు, అది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అంటే కూడా అది కూడా తీసుకొని ఇవ్వండి. పింక్ సాల్ట్ అని వస్తుంది కదా అక్క, అది ఇవ్వచ్చా? అంటే అందరూ వాడరు కదా, అందరూ వాడరు. అదొకటి అందరూ వాడరు. దానానికి సంబంధించి సముద్రం నుంచి వచ్చింది ఇవ్వాలి కదా, అది కాన్సెప్ట్. అది ఇది హిమాలయ కొండల నుంచి తవ్వింది ఇదంతా. కాబట్టి ఇది ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. బ్యూటిఫుల్. అలాగే అక్క నాది ఇంకో కోరిక. ఇప్పుడు రకరకాల సమస్యలకి మీరు స్విచ్ వర్డ్స్ చెప్పడం అనేది తెలిసినటువంటి విషయమే. మరి ఈ నవగ్రహాలకి సంబంధించి, అందున శని గ్రహానికి సంబంధించి, శని భగవానుడికి సంబంధించి ఏదైనా స్విచ్ వర్డ్ ఉందా? అంటే మాకు ఈ పూజలు అవి అలవాట్లేవు, ఇంకా వేరే వాళ్ళు కూడా మన వీడియోస్ ని ఫాలో చేస్తున్నారు, లేకపోతే అసలు స్విచ్ వర్డ్స్ కి కొంత ఎగ్జామ్షన్స్ ఉంటాయి కాబట్టి మరి పూజలు చేయనివ్వట్లేదు మా ఇంట్లో అనుకున్నా, లేకపోతే కుదరట్లేదు అనుకున్నా, ఏదైనా అవనివ్వండి సమస్య, స్విచ్ వర్డ్ ఏమైనా ఉందా శని భగవానుడి ప్రీతి కొరకు?
తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకంటే ఏలినాటి శని వస్తుంది అని చెప్పి నన్ను భయపెట్టడము, నేను అలానే కొంచెం బాధలు పడినా కూడా స్వామివారికి సేవ చేసుకుని నా అంతట నాకు లేదు ఇది చెయ్యాలి, ఇదా చెయ్యాలి అని చెప్పి అనుకోవడము, అలా తెలిసింది చేయడము, కొంతమంది చెప్పింది చేయడము, ఇలా ఫాలో అయ్యి నేను చాలా స్వామివారి కరుణ నేను చూసాననే చెప్పుకోవచ్చు. నిలబెట్టాడు స్వామి అని నా గట్టి నమ్మకం. కాబట్టి శని భగవానుడికి సంబంధించిన స్విచ్ వర్డ్ చదివితే ఇంకా ప్రీతిపాత్రం అవుతారు స్వామి అని కూడా చెప్పొచ్చు. బహుశా ఎవరికి ఈ ఐడియా కూడా రాలేదు నువ్వు అడిగిన క్వశ్చన్. ఎవరు చెప్పుండరు ఇప్పటి వరకు ఈ స్విచ్ వర్డ్ కూడా. Yeah. సో సుప్రీం లవ్ సీల్ లిఫ్ట్ కైండ్ డివైన్. వావ్! సుప్రీం లవ్ సీల్ లిఫ్ట్ కైండ్ డివైన్. సుప్రీం లవ్ సీల్ లిఫ్ట్ కైండ్ డివైన్. Wow. చాలా బాగా పనిచేస్తుంటారు. ఎన్నిసార్లు చదవమంటారు దీన్ని? 108 టైమ్స్. Hmm. 108 టైమ్స్. మీరు గుడికి వెళ్ళినా కూడా అక్కడ కూడా కూర్చొని చదువుకోవచ్చా? చదువుకోవచ్చు. పీరియడ్స్ లో ఉన్నప్పుడు చదవచ్చా అన్న ప్రశ్న వస్తుంది. చదవకూడదు. ఎందుకంటే మనం ఇక్కడ సుప్రీం లవ్ అంటున్నాం. అంటే ఎంత ఎటర్నల్ అనమాట. Yeah. సో డెఫినెట్ గా చదవకూడదు. Hmm. ఎటువంటి పరిస్థితుల్లోనూ చదవకండి. అయ్యాక చదువుకోవచ్చు. అయ్యాక ఇప్పుడు చదువుకోండి. శని భగవానుడికి సంబంధించిన ఇబ్బందుల్ని ఫేస్ చేస్తున్నాము, ఇది ఏమో త్రయోదశి అని కాదు, ఇన్ జనరల్ గా కూడా అప్పుడు ఏలినాటి శని ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నాము ఏలినాటి శనితో అనుకుంటే ఈ స్విచ్ వర్డ్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. Right. ఏ పరిహారాలు చేయాలి, ఏ స్విచ్ వర్డ్ ని చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది మాకు వివరించినందుకు కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.